మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపిస్తూ నియోజకవర్గ కేంద్రమైనటువంటి పుంగనూరులో రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. తొలుత ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత కూటమి ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపించారు. ప్రైవేట్ పరం చేయడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఆయన మాటల్లోనే విన్నాం పదండి. అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఈ కోటి సంతకాల ఉద్యమం 12వ తేదీ జరగబోతోంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేసి కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఆ ఖర్చు పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి వారికి అంతా కూడా సీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశాలకు వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అంచేత దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 12వ తేదీ జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోను, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్, ఆ తర్వాత గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.